చూడండి, ఒక్క సవాల్ వేస్తా. భారత్లో కోట్లాది మంది ఇంజనీర్లు ఉన్నారు. లక్షలాది ఫోన్లు ఇక్కడే తయారవుతున్నాయి. అయినా సరే మీరు చేతిలో పట్టుకున్న ఫోన్ చూడండి, అది శాంసంగ్ ఉంటుంది, షియామి ఉంటుంది, యాపిల్ ఉంటుంది. కానీ ఒక్క భారతీయ బ్రాండ్ ఉండదు. ఎందుకు? ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పే కథ ఈ రోజు మనం మాట్లాడుకుందాం. చాలా మంది అంటారు టాలెంట్ లేదు అని, కానీ అది నిజం కాదు. అసలు సమస్య వేరే చోటు ఉంది. సమస్య ఏంటంటే నియత్, అంటే ఉద్దేశ్యం. భారత్లో చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఉన్నాయి. చాలా వాటి తలుపులు మూసుకున్నాయి. ఎందుకు? ఒక్కటే కారణం, వాటికి వేగంగా డబ్బు కావాలి. బయట నుండి ఫోన్ తీసుకురా, సొంత లోగో అంటించుకో, అమ్ముకో, అంతే. ఇందులో R&D లేదు, సొంత టెక్నాలజీ లేదు, కష్టపడ్డము లేదు. ఇది కొంతకాలం పనిచేస్తుంది, కానీ దీర్ఘకాలంలో నిలబడదు. మన మైండ్ సెట్ చూడండి, మనం ఎప్పుడూ లాభం ముందు ఆలోచిస్తాం, టెక్నాలజీ తర్వాత ఆలోచిస్తాం. ఇది తప్పు అని కాదు, కానీ సమస్య ఏంటంటే ఈ తరహా ఆలోచనలో మనం ఇతరులపై ఆధారపడతాం, చైనా మీద ఆధారపడతాం. మన సొంత ప్రోడక్ట్ తయారు చేయం. మన దగ్గర సొంత టెక్నాలజీ లేకపోతే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. ఇది చాలా సింపుల్ సత్యం. సరే, అన్ని కంపెనీలు ప్రయత్నించలేదని కాదు. లావా చూడండి, ఒకప్పుడు వాళ్ళు కూడా అదే తప్పు చేశారు. బయట నుండి ఫోన్ తెచ్చి అమ్మారు, కానీ 2020 తర్వాత మారారు. అగ్ని సిరీస్ తీసుకొచ్చారు. సంవత్సరానికి ఒక్క ఫోన్ మాత్రమే. చేతిలో పట్టుకుంటే తేడా అర్థమవుతుంది. మార్కెట్ కూడా అప్రిషియేట్ చేసింది. లావా ఇంకా బతికుంది, ఇంకా ఫోన్లు తయారు చేస్తోంది. ఇది చిన్న విషయమా? కాదు, ఇది పెద్ద విషయమే. కానీ ఒక సమస్య మాత్రం ఉంది. లావా అంటే ఇంకా జనాలకు చీప్ ఫోన్ మాత్రమే గుర్తొస్తుంది. ప్రీమియం ఇమేజ్ రాలేదు. రాబోయే కాలంలో వస్తుందా? చూద్దాం. AI+ గురించి మాట్లాడాలంటే చాలా వివాదాలు వచ్చాయి. ఒక్క సంవత్సరం కూడా కాని కంపెనీ ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ ఫోన్లు ఎలా తయారు చేస్తుంది? నేరుగా చెప్పాలంటే వాళ్ళు కూడా ODM వాడుతున్నారు, అంటే బయట నుండే తెస్తున్నారు. ఎక్కువ ప్రోడక్ట్లు, ఎక్కువ మార్కెటింగ్. ఇది కొంతకాలానికి పనిచేస్తుంది, కానీ నా కోరిక ఏమిటంటే AI+ దీర్ఘకాలంగా నిలబడాలి. నిజంగా మంచి ఫోన్లు తయారు చేయాలి. అప్పుడు మనం కూడా చేతులెత్తి చెప్పగలం. వోల్ అనే కంపెనీ కూడా వచ్చింది. చాలా కొత్తది. మిడ్ ప్రీమియం సెగ్మెంట్ లో ఆడాలని ప్రయత్నిస్తోంది. ప్రోడక్ట్ చెడ్డగా లేదు, కానీ సమస్య ఏమిటంటే ఈ కంపెనీ గురించి జనాలకు అసలు తెలియదు. మార్కెటింగ్ లేదు. కనీసం జనాలకు చెప్పండి కదా, మేము ఉన్నామని. ఇది మారాలి. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. చైనీస్ కంపెనీలు ఎందుకు గెలిచాయి? సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు లాంగ్ గేమ్ ఆడారు. ఒప్పో, వివో చూడండి, ఆఫ్లైన్ రిటైల్ నెట్వర్క్ బలంగా చేసుకోవడానికి సంవత్సరాలు పెట్టారు. ప్రతి చిన్న పట్టణంలో, ప్రతి సత్తులో వారి షాప్ ఉంటుంది. ఇది రాత్రికి రాత్రి జరగలేదు, సంవత్సరాల కష్టం వల్ల జరిగింది. షియామి ఒకప్పుడు కింగ్ గా ఉండేది, ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది. కానీ షియామి ఇంకా మార్కెట్లో ఉంది. పోకోలో మంచి ఫోన్లు ఇస్తోంది, గేము వదలలేదు. ఇది అర్థం చేసుకోండి. మార్కెట్లో నిలబడ్డవే పెద్ద విజయం. చైనీస్ కంపెనీల కంటే పైన శాంసంగ్ మరియు యాపిల్ ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు దశాబ్దాల్లో ఆలోచిస్తాయి. శాంసంగ్ దగ్గర చిప్స్ తయారు చేసే సామర్థ్యం ఉంది, కాంపోనెంట్లు తయారు చేసే శక్తి ఉంది. ఇప్పుడు శాంసంగ్ కు ఫోన్ అమ్మకాలు సెకండరీ అయిపోయాయి. యాపిల్ ఇంకా వేరేగా ఆలోచిస్తుంది. వేగంగా లాభం సంపాదించాలని యాపిల్ ఎప్పుడూ ఆలోచించలేదు. లాంగ్ రన్ లో ఆడితే లాంగ్ రన్ లో విజయం వస్తుంది. ఇది యాపిల్ నిరూపించింది. స్మార్ట్ ఫోన్లు పక్కన పెడితే టీవీ విభాగంలో ఒక మంచి కథ ఉంది. లంగే అనే భారతీయ కంపెనీ వచ్చింది. జనాలు నవ్వారు, వీళ్ళు కూడా అందరిలాగే అమ్ముతారు అని. కానీ నేను వారి టీవీ చూసినప్పుడు షాక్ అయ్యాను. ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది, లాగ్ అవ్వదు, మంచి మినీ LED ప్యానెల్ వాడారు. ధర కూడా సోనీ, శాంసంగ్ తో పోల్చదగ్గట్టుగా ఉంది. ముఖ్యంగా ఏమిటంటే లంగే తనను తాను బడ్జెట్ బ్రాండ్ గా ఎప్పుడు చూపించుకోలేదు. సోనీ, LG లీగ్ లో ఆడాలని నిర్ణయించుకుంది. అది నేర్చుకోవాల్సిన పాఠం. భారత్ లో స్మార్ట్ ఫోన్ పేటెంట్లు చూడండి, ఈ రోజుకు మెజారిటీ పేటెంట్లు భారత్ నుండి రావట్లేదు, చైనీస్ కంపెనీల నుండే వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే చైనాలో కూర్చున్న R&D టీం భారత్కు ఏ ఫోన్ ఇవ్వాలో నిర్ణయిస్తోంది. మన మార్కెట్లో మన మాటకు విలువ లేదు. ఇక్కడే భారతీయ కంపెనీలకు అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన విషయం చెప్తా. 2026 నాటికి భారత మార్కెట్ పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు తక్కువ ధరలో ఫోన్ ఇస్తే జనాలు కొనేవారు. ఇప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకంటే తక్కువ ధరకి ఇవ్వాలంటే చీప్ కంపోనెంట్లు వేయాలి. చీప్ కంపోనెంట్లు వేస్తే సాఫ్ట్వేర్ దెబ్బతింటుంది, సర్వీస్ కూడా దెబ్బతింటుంది, జనాలు మోసపోతారు. ఈ గేమ్ ఇంకా పని చేయదు. కానీ ప్రీమియం ప్రోడక్ట్ తయారు చేసి మంచి హార్డ్వేర్ ఇచ్చి, మంచి అప్డేట్లు ఇచ్చి, మంచి సర్వీస్ ఇస్తే జనాలు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు.
పాత OnePlus ఇదే నిరూపించింది. 2020 కంటే ముందు OnePlus ప్రీమియం బ్రాండ్ గా ఉండేది. శాంసంగ్ కంటే, యాపిల్ కంటే ముందు నిలబడింది. ఎందుకంటే వాళ్ళు నిజంగా ప్రీమియం అనుభవం ఇచ్చారు. జనాలు దానికోసం ఎక్కువ డబ్బు ఇవ్వడానికి సంతోషంగా ఉన్నారు. ఇక భారతీయ వినియోగదారుకు ఏం కావాలో అర్థం చేసుకోండి. స్పెసిఫికేషన్స్ కాదు, 108 మెగాపిక్సెల్ కెమెరాని రాసి ఫోటో తీస్తే బాగా రాకపోతే పనేమిటి? జనాలకు కావాల్సింది స్మూత్ గా పనిచేసే ఫోన్, బగ్స్ లేని సాఫ్ట్వేర్, మన ఎండలో వర్షంలో సరిగ్గా పనిచేసే ఫోన్, నిజంగా ఉపయోగపడే ఏఏ ఫీచర్లు. ఇవి ఇవ్వగలిగితే మార్కెట్ గెలవచ్చు. మేడ్ ఇన్ ఇండియా అంటే జనాలు ఇంకా చవకాని అనుకుంటారు, జుగాడ్ అని నవ్వుతారు. ఇది ఎందుకు వచ్చింది? ఎందుకంటే గతంలో మోసపోయారు, చేతులు కాల్చుకున్నారు. ఈ నమ్మకం మారాలంటే ఒక్క కంపెనీ ముందుకొచ్చి నిరూపించాలి, నిజంగా మంచి ఫోన్ తయారు చేసి చూపించాలి. అప్పుడు జనాలు మారుతారు. అప్పుడు మేడ్ ఇన్ ఇండియా గర్వంగా అనిపిస్తుంది. లావా AI ప్లస్ వోల్. మీకు నేరుగా చెప్తాను, షార్ట్ కట్లు వేయకండి, కాస్ట్ కటింగ్ చేయకండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల కోసం ఆడకండి, 10 సంవత్సరాల కోసం ఆడండి. మంచి సాఫ్ట్వేర్ తయారు చేయండి, సర్వీస్ సెంటర్లు బలంగా పెట్టండి అండ్ జనాల నమ్మకం సంపాదించండి. ఒక్కసారి నమ్మకం వస్తే ఆ జనాలు మిమ్మల్ని వదలరు, ఇది గ్యారంటీ. ఒక మాట చెప్తా, భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో భారతీయ కంపెనీకి స్పేస్ ఇంకా ఉంది. జనాలు కూడా ఎదురు చూస్తున్నారు. మంచి ప్రోడక్ట్ వస్తే చేతులెత్తి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కంపెనీ నిజాయితీగా ఉండాలి, నిజంగా కష్టపడాలి, అప్పుడే సాధ్యమవుతుంది. ఇక చివరిగా చెప్పేది ఒకటి, భారత్ ఈరోజు రాకెట్లు అంతరిక్షంలోకి పంపుతోంది, UPIతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. మరి స్మార్ట్ ఫోన్ ఎందుకు కాదు? కాదని కాదు, కావాలంటే అవుతుంది. కొంచెం సమయం పట్టొచ్చు, కొంచెం కష్టం అవుతుంది, కానీ అసాధ్యం కాదు. ఆ రోజు కోసం మనం ఎదురు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి.